వీడే అసలైన వాడు వీడే. సైఫ్ మీదకు కత్తి దూసిన వ్యక్తి దొరికిపోయాడు. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో మిస్టరీ వీడింది. ఇక ముగ్గురు అనుమానితుల్ని విచారించిన తర్వాత 2000 మొబైల్ టవర్ల డేటా పరిశీలించిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లను ట్రేస్ చేసిన తర్వాత నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఆ డీటెయిల్స్ బ్రేకింగ్లో చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి అరెస్టు వ్యవహారం మరో మలుపు తిరిగింది. సైఫ్ పై దాడి కేసులో అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు ఫోటోలో చూస్తున్నారు, అతడే నిందితుడు. ఈ వ్యక్తి పేరు విజయ్ దాస్. ఇతను ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఇతన్ని ముంబై థానేలో అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నిందితుడి అరెస్టుకి సంబంధించి ఇవాళ ఉదయం 9 గంటలకు ముంబై పోలీసులు కీలక వివరాలు వెల్లడించబోతున్నారు. నిన్న ఛత్తీస్గఢ్ దుర్గ్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్న ఆకాష్ కనోజియా నిందితుడు కాదని తేల్చారు. మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద ఫోటోలో అతడే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దుండగుడు. అతనికి సంబంధించిన సైఫ్ అలీ ఖాన్ ఇంటి సీసీ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. మెల్లగా పైకి వెళ్తున్న విజువల్. మొత్తానికి చాలా మంది అనుమానితుల్ని విచారించిన తర్వాత మొత్తానికి దొరికిపోయాడు. 2000 మొబైల్ టవర్ల డేటా పరిశీలించిన తర్వాత చాలా సీసీటీవీ ఫుటేజ్లను ట్రేస్ చేసిన తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు ముంబై థానేలో. సైఫ్ పై దాడి కేసులో అసలైన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతడి పేరు విజయ్ దాస్. ఇతడు ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు పోలీసులు. మరి రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసే విజయ్ దాస్ సైఫ్ అలీ ఖాన్పై అంత పెద్ద రక్షణ వ్యవస్థను ఛేదించి ఆ ఇంట్లోకి వెళ్ళి అతడిపై ఎలా దాడి చేశాడనేది కీలక వివరాలు ఇవాళ ఉదయం 9 గంటలకు ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అప్పటికి కానీ పూర్తి విషయం బయటకు రాదు.